నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. మనిషి ఆకలితో ఉన్నప్పుడు అభిమానం, కులం, విద్య, జ్ఞానం, హోదా, అనురాగం అన్నీ మరిచిపోతాడు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, జూన్ 30, 2024 ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:50. చంద్రోదయం రాత్రి 12:45. చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:36. తిథి నవమి మధ్యాహ్నం 12:20 వరకు. తదుపరి దశమి. నక్షత్రం రేవతి. ఉదయం 7:34 వరకు. తదుపరి అశ్విని. కరణము గరిజ మధ్యాహ్నం 12:20 వరకు. తదుపరి వనిజ. రాత్రి 11:22 వరకు. తదుపరి విష్టి. యోగము అతిగండము సాయంత్రం 4:13 వరకు. తదుపరి సుకర్మము. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 5:12 నుండి 6:50 వరకు. యమగండం మధ్యాహ్నం 12:19 నుండి 1:57 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:35 నుండి 5:12 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:06 నుండి 5:58 వరకు. వర్జ్యం రాత్రి 2:37 నుండి 4:09 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:13 నుండి 5:01 వరకు. అమృత గడియలు రాత్రి 11:34 నుండి 1:06 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి 12:45 వరకు. జూన్ 30 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి నవమి మధ్యాహ్నం 12:20 వరకు ఉంటుంది. తదుపరి దశమి. నవమి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే దశమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. నవమి తిథి ఆదివారం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. ఇలాంటి దగ్ధయోగ సమయంలో శుభకార్యాలు చేయకూడదు. తదుపరి వచ్చే దశమి సమయంలో నామకరణం చేయడానికి ముహూర్తము. రేవతి నక్షత్రమున నామకరణం చేయడానికి ముహూర్తము ఉదయం 5:49 నుండి సోమవారం ఉదయం 6:26 వరకు ఉంటుంది. ఎటువంటి దుర్ముహూర్తం వర్జ్యం లేని సమయము చూసుకొని నామకరణం చేసుకోవచ్చు. అలాగే ఈరోజు అశ్విని నక్షత్రం ఆదివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఈరోజు ఉదయం 7:34 నుండి సోమవారం ఉదయం 5:48 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చేయవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మిథున రాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 7:34 వరకు మీనరాశిలోను, తదుపరి మేషరాశిలోను ఉంటారు. ఆదివారం ఉత్తరం దిక్కున, వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు సూర్యవంశానికి చెందిన వారసులు. ఈరోజు ప్రశ్న. వీరిలో ఎవరు రావణుడి సోదరుడు కాదు? నలబేరుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, అహిరావణుడు. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి.
ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆరోగ్యం ఇబ్బందికరంగా మారుతుంది. వృషభ రాశి విశాలవంతమైన జీవనం సాగిస్తారు. ఊహించిన ప్రయాణాలు ఉంటాయి. మిథున రాశి స్థిరాస్తి విషయంలో బంధువుల ద్వారా ఒప్పందాలు చేసుకుంటారు. కర్కాటక రాశి తల్లి తరపు వారి నుంచి కొంత లాభం కలుగుతుంది. సింహరాశి అత్యంత ముఖ్యమైన విషయాలపై సోదరులతో చర్చిస్తారు. కన్య రాశి సోదరులు సోదరీలతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. తులారాశి అనుకోని ఖర్చులు, కుటుంబంలో చికాకులు వస్తాయి. వృశ్చిక రాశి భార్యాభర్తల మధ్య గొడవలు పరిష్కరించుకుంటారు. ధనుస్సు రాశి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. పెద్దల సలహాలు పాటించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మకర రాశి గతం కంటే ఉత్సాహంగా గడుపుతారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుంభరాశి ఊహించని సమస్యలు రావచ్చు, మనోనిబ్బరంతో ఉండండి. మీనరాశి భార్యాభర్తల మధ్య అన్యోన్యత మరింత పెరుగుతుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.